డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్లో బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్కి అతి దగ్గరలోనే ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, అది కూడా ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో అన్ని ఇల్లులకి కూడా మధ్యలో ఒక కార్నర్ ఫేసింగ్లో ఈరోజు మీ ముందుకి 150 గజాల G+1 ప్రాపర్టీని తీసుకొని వచ్చాను. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉంది, ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మన బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ కి అతి దగ్గరలోనే ఉన్న వినాయక హిల్స్ ఫేస్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 3లో మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది మీరు చూస్తున్న విధంగా అన్ని ఇళ్ళకి కూడా మధ్యలో ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయి ఉంది. అదేవిధంగా మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్టెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే కనిపిస్తున్న బిఎన్ రెడ్డి సిగ్నల్ సాగర్ హైవే అనేది కేవలం మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రీచ్ అవ్వచ్చు. ఇటు మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నా, లేదు అంటే కర్మన్ ఘాట్ ఇన్నర్ రింగ్ రోడ్ చూసుకున్నా కేవలం ఒక 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అలాగే టీసీఎస్ ఆదిపట్ల చూసుకున్నట్లయితే కేవలం ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మన ఈ ప్రాపర్టీ యొక్క బిల్డర్ 2 ప్రాపర్టీస్ని మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కనిపిస్తున్న పింక్ కలర్ బిల్డింగ్ అనేది మనకు ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. ఈ మిగిలి ఉన్న ప్రాపర్టీ వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో కనిపిస్తున్న విధంగా ఫ్రంట్ సైడ్లో మనకు ఒక చిన్నపాటి కమర్షియల్ షాప్ మనకు ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ షాప్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకు 10x10 ఫీట్ డైమెన్షన్స్లో మనకు మంచి స్పేషియస్గా మనకు ప్రొవిజన్ చేయడం జరిగింది. అది కూడా మనకు బోత్ సైడ్స్ కూడా మనకు షెటర్ వచ్చే విధంగా కార్నర్లో మనకు సిచ్యువేట్ అయింది. అదేవిధంగా ఈ ప్రాపర్టీని లోపల కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఈ కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ గేట్ వెస్ట్ ఫేసింగ్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న పార్కింగ్ స్పేస్లో మనం ఈజీగా ఒక 2 కార్లని మనము పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఒక 2 to 3 బైక్స్ని కూడా మనం ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫ్రంట్ సైడ్లో ఉన్న షాప్లో నుంచి మనకి మరొక ఎంట్రన్స్ డోర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీకి మనకు ఈశాన్యముల్లోనే వాస్తు ప్రకారమే మనకు అలాగే సంపు అండ్ ఆల్సో మనకు బోర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాపర్టీకి నార్త్ ఫేసింగ్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో మనకు ఒక విశాలమైన కిచెన్ని, ఈ యొక్క కిచెన్కి పక్కనే మనకు ఒక చిన్నపాటి హాల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హాల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్, ఈ యొక్క కామన్ వాష్రూమ్కి పక్కనే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ని కూడా మనకు విశాలమైన కొలతలతో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఈ యొక్క ప్రాపర్టీని ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ప్రాపర్టీ యొక్క స్టెప్స్ ఎక్కి పైకి రావడంతో ఈ కనిపిస్తున్న బాల్కనీ స్పేస్లో మనం ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేసే విధంగా మనకు మంచి స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మనకు గ్రాండ్ ఎంట్రన్స్ తోటి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఇండియన్ టేక్ వుడ్స్ చేసుకొని ఒక రిచ్ అపీరెన్స్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ డోర్కి బోత్ సైడ్స్ కూడా మనకు టైల్స్ యూస్ చేసుకొని బ్లాక్ కలర్ స్ట్రిప్ తోటి ఒక మంచి లుక్ వచ్చే విధంగా అండ్ ఆల్సో మనకు పైన కూడా మనకు సీలింగ్ ఒక మంచి లుక్ వచ్చే విధంగానే మనకు డిజైన్ చేశారు. మన ఈ యొక్క ప్రాపర్టీకి రైట్ సైడ్లో మనది కూడా నార్త్ ఫేసింగ్లో మనకు 1.5 ఫీట్ సెట్ బ్యాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళడంతో కనిపిస్తున్న విధంగా మనకు 2+3 సోఫా పట్టే విధంగా మన ఈ యొక్క హాల్ని మనకు డిజైన్ చేశారు. ఈ హాల్లో కూడా మనకు ఎటువంటి వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్లో మాత్రమే కాదు, నార్త్ ఫేసింగ్లో మరొక విండో అలాగే మరొక డోర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మన ఈ యొక్క ప్రాపర్టీలో వెంటిలేషన్ అనేది అసలు ప్రాబ్లమే ఉండదు. అదేవిధంగా మన ఈ యొక్క ప్రాపర్టీ టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా మనకు యాజ్ ఆఫ్ నో ఒక ప్లేన్ మోడల్లో ప్రొవైడ్ చేశారు. మనం ఫ్యూచర్లో ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మీరు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ యొక్క హాల్కి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్లోనే మనకి కనిపిస్తున్న విధంగా ఒక డైనింగ్ రూమ్ని ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీరు ఈజీగా ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ని కూడా మీరు ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క డైనింగ్ టేబుల్కి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక సపరేట్ పూజా రూమ్, అలాగే పూజా రూమ్ పక్కన చూసుకున్నట్లయితే ఒక 2 to 3 పర్సన్స్ నిలబడి వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్ కిచెన్ని మనకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క డైనింగ్ రూమ్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే మనకు ఒక యూటిలిటీ ఏరియాని ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో మీరు డిష్ వాషర్ అయినా లేదు అంటే వాషింగ్ మిషన్ అయినా మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఈ యొక్క డైనింగ్ రూమ్కి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్కి ఎగ్జాక్ట్లీ పక్కనే మనకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు.
మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఒక చిన్నపాటి ఆఫీస్ సెటప్ సెట్ చేసుకునే విధంగా మన ఈ యొక్క బెడ్రూమ్ని డిజైన్ చేశారు. దీంట్లో కూడా వెంటిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఇటు సౌత్ ఫేసింగ్లోను అలాగే వెస్ట్ ఫేసింగ్లోను మరొక 2 విండోస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూస్తున్న విధంగా ఇది కూడా మనకు మంచి స్పేషియస్గా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మన ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో పైన కనిపిస్తున్న విధంగా మనకు ఒక మంచి బూట్ స్పేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 6x6 బెడ్ వేసుకున్న తర్వాత కూడా దీంట్లో కూడా ఒక పిల్లలకి కావాల్సిన స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. ఇది మాత్రమే కాదు, మన ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ స్పేస్ అనేది అందుబాటులో ఉంది. అలాగే మనకు నార్త్ ఫేసింగ్లో మరొక బ్రాడ్ విండోని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క బెడ్రూమ్లో కూడా మనకు కనిపిస్తున్న విధంగా పైన మనకు బూట్ స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు ఈ యొక్క 2 బెడ్రూమ్స్లో మీకు కావాల్సిన సామాన్లను మీరు ఈజీగా బూట్ స్పేస్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా ఈ యొక్క ప్రాపర్టీలో కనిపిస్తున్న విధంగా సీలింగ్ చూసుకున్నట్లయితే ఈవెన్ హాల్ అలాగే డైనింగ్ రూము అండ్ 2 బెడ్రూమ్స్లో కూడా ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మన ఈ యొక్క సీలింగ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా ప్రాపర్టీ యొక్క ప్రైస్ అలాగే ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు నియర్ బైలో ఉన్న స్కూల్స్ కూడా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ రేడియస్లోనే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్, శాంక్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే భారతీ విద్యాలయ, ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి కేవలం 1 కిలోమీటర్ రేడియస్లోనే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫైనల్గా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగా 150 గజాల విస్తీర్ణంలో 30x45 కొలతలతోటి వెస్ట్ మరియు సౌత్ కార్నర్లో మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయింది. అదేవిధంగా కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ల రోడ్ అందుబాటులో ఉండగా సౌత్ ఫేసింగ్లో 25 ఫీట్ల రోడ్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది లొకేట్ అయింది. అండ్ ఫైనల్గా ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 1,58,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ యాక్సెప్ట్ చేయడానికి బిల్డర్ రెడీగా ఉన్నారు. సో మీరు ఎవరికి కూడా రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడాలి అనుకున్నా, లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.